జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ డిమాండ్ చేసింది. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై అమానవీయంగా దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్రతీక్ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు ఎడవెల్లి వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఉగ్రదాడిని ఖండిస్తూ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు మేడా శ్రీను ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి మృతులకు నివాళులు అర్పించి మౌనం పాటించారు. పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడడం దుర్మార్గమని, కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి అధిక నిధులు కేటాయించామని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిని అరికట్టడంలో విఫలమైందని విమర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఏదైతే వేసవికాల విడిదిలో భాగంగా భారతదేశం నుంచి నలుమూలల పర్యాటకులు అక్కడికి వెళ్ళి వాళ్ళ సంతోషాన్ని తెలియజేసుకోవాల్సిన సందర్భంలో హఠాత్తుగా టెర్రరిస్టులు మరి పర్యాటకుల మీద చేసినటువంటి ఎన్కౌంటర్ దాడి ఏదైతే ఉందో యావత్ భారతదేశం అంతా కూడా చలించిపోతుంది. ఒక ఔన్నత్యానికి సార్వభౌమాధికారికి చిహ్నంగా ఉన్నటువంటి భారతదేశం ఇంత సైనిక సిబ్బంది, ఇంత నిఘా సిబ్బంది ఉన్నప్పటికీ కూడా నేటికి కూడా ఇలాంటి అటాకులు జరగడం అనేది మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం. ప్రభుత్వాలు మన ఏ పార్టీని ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ కేంద్ర ప్రభుత్వాలు ఒకసారి జమ్మూ కాశ్మీర్లో అటాక్ జరిగిన తర్వాతనే సరే కోలుకొని మరలా ఇలాంటి ఎన్కౌంటర్లు జరగకుండా, టెర్రరిస్ట్ అటాకులు జరగకుండా అక్కడ నిఘా సిబ్బంది కానీ సైనిక సిబ్బంది కానీ భారీ మొత్తంలో మోహరించి అక్కడికి వస్తున్నటువంటి పర్యాటకులకి ఒక రక్షణగా, ఒక భరోసాగా కల్పించాల్సిన బాధ్యత కూడా మరి కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కానీ నేటికి కూడా 370 ఆర్టికల్ వచ్చినప్పటికి కూడా ఈనాడు మరి అక్కడికి వెళ్తున్నటువంటి పర్యాటకులకి భయాందోళనకర పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయం మీద యావత్ భారతదేశం కూడా ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఆ రాష్ట్రాల అభివృద్ధి, ఆ కేంద్రం యొక్క దేశ అభివృద్ధి కోసం పాటుపడడం ఎంత వాస్తవమో, దేశ ఔన్నత్యాన్ని, దేశ సమగ్రతను, దేశ పౌరులను కాపాడుకునే అవసరం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది తీసుకొస్తున్నటువంటి బడ్జెట్లో మరి సైనిక సిబ్బందికి కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఎక్కువ మొత్తంలో ఎక్కడైతే ఇలాంటి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయో అక్కడ నిఘా సిబ్బంది, సైనిక సిబ్బందిని మోహరించాల్సిన అవసరం కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎక్కడో ప్రయాగరాజు లేకపోతే ఎక్కడో పుణ్యక్షేత్రాల దగ్గర మోహరించాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే భారతదేశ భూభాగానికి సంబంధించిన ఇతర దేశ భూభాగం ఏదైతుందో, ఎక్కడైతే థ్రెట్ ఉందో మనకి అక్కడ సైనిక సిబ్బందిని మోహరించడంతో పాటు ఎక్కడైతే టూరిజం విజయం కాడ ఇలాంటి అటాకులు జరుగుతున్నాయో అక్కడ కూడా సైనిక సిబ్బందిని పెంచి మన అక్కడికి వెళ్తున్నటువంటి పర్యాటకులకు ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎన్కౌంటర్ జరిగినాక తీసుకునే చర్య కంటే ఎన్కౌంటర్లు జరగక ముందే, ఈ టెర్రర్ యాక్టులు జరగక ముందే ఈ కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి అంశాల మీద కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఎన్కౌంటర్ జరగకుండా నిఘా సిబ్బందిని, సైనిక సిబ్బందిని భారీ మొత్తంలో మోహరించి రేపటి నుంచి పోయేటటువంటి భారత పౌరులకి, పర్యాటకులకి ఒక భరోసానియాల్సినటువంటి బాధ్యత కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. మేమందరం కూడా విశ్వసిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి అయినా సరే ఇలాంటి ఎన్కౌంటర్ జరగకుండా వారు తగిన చర్యలు తీసుకుంటారని భారత పౌరులు మనందరం కూడా చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే వాళ్ళందరూ కూడా మనందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎడవల్లి వెంకటస్వామి, నేను ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే నిన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్లో మరణించినటువంటి 27 మంది మరి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి వాళ్ళ కుటుంబాలలో ఆత్మస్థైర్యాన్ని నింపాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఎన్ఎస్యుఐ తెలంగాణ రాష్ట్ర ఉస్మానియా యూనివర్సిటీ యూనిట్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ముందు కోతుల ర్యాలీ చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఇంటెలిజెన్స్ విఫలమే అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ కూడా అన్ని హోమ్ డిపార్ట్మెంట్, సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ కిందనే ఉంటాయి. సరే, ఏది లోపం జరిగినా కానీ ఇప్పుడు పార్టీలని నిందించాలని ఒక ఆలోచన లేదు. రాజకీయాలు కూడా మాట్లాడే టైం కాదు ఇది. ఈ దేశ సమగ్రతను దెబ్బతీయాలని చెప్పి, దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీయాలని చెప్పి ఒక ఆలోచనతోటి
ముష్కరులు లేదా ఇతర దేశస్తులు పాకిస్తానీలు చేసిన ఈ కుట్రని యావత్ దేశం దీన్ని తిప్పికొడుతుందని చెప్పి దీనికి బలంగా మళ్ళీ కూడా కేంద్ర ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలని చెప్పి ఇటువంటి సమయంలోనే అందరం కట్టలో ఉండాలని అంటే ఒక దగ్గర ఉండాలని చెప్పి పిలుపునిస్తూ చనిపోయిన ఆ అమరవీరులకి అమాయక ప్రజలకు అందరికీ కూడా వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని చెప్పి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటూ జై హింద్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.